హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వందన రంగోలి. మీలో కొంతమంది డైలీ వేసుకునే చిన్న ముగ్గులు చూపించమని అడుగుతున్నారు. అందుకే నేను ఈరోజు 3 డాట్స్ పెట్టి చిన్న ముగ్గును, అలాగే దాని చుట్టూ ఈజీగా వేసుకునే సైడ్ బార్డర్స్ కూడా వేస్తున్నాను. ఈ ముగ్గును బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే వీడియోలో ఈ ముగ్గుతో పాటు ఇంకొక వీడియోని కూడా నేను షేర్ చేస్తున్నాను. అదేంటంటే, హైదరాబాద్లో ఉండే ఈక్వల్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఒక ఈవెంట్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. ఆవిడ సంక్రాంతి టైంలో వాళ్ళ స్కూల్లో జరిగే రంగోలీ కాంపిటీషన్కి జడ్జిగా నన్ను ఇన్వైట్ చేశారు. ఎలిమెంటరీ స్కూల్ అండి అది. అందులో పిల్లల పేరెంట్స్ ఆ రోజు చాలా బాగా వేశారు రంగోలీ. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముందు నా గురించి ఏదైనా చెప్పమని, అలాగే ఏదైనా చిన్న మోటివేషనల్ స్పీచ్ ఇవ్వమని అడిగారు. సో ఇప్పుడు నేను ఇచ్చిన స్పీచ్ అయితే నేను ఏమాత్రం ప్రిపేర్ అవ్వకుండా ఇచ్చిన నా మొదటి స్పీచ్ అండి. ఇందులో నాకు, నా సబ్స్క్రైబర్లకి ఉన్న అటాచ్మెంట్ గురించి, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి వాళ్ళందరితో షేర్ చేసుకున్నాను అక్కడ. సో లేట్ అయినా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను. స్పీచ్ మొత్తం కాకుండా కొంచెం మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదండి, కొంచెం నాయిసీ ఉంటుంది, అర్థం చేసుకుంటారనుకుంటాను. ఉన్న టైంలో మనం ఏమి చేయగలం, ఏమి చేస్తే బెటర్, ఏదైనా అది జాబ్ అయినా ఏదైనా మనకి ఏమి చేతన అవుతుంది మెయిన్ అది చూసుకొని దాంట్లో మాత్రం నేను కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం ఓపిక్గా ఉండి డైలీ టైం స్పెండ్ చేసి మనం ఎంత బాగా చేయగలం అనేది మాత్రం చూసుకుంటే సక్సెస్ అనేది మాత్రం గ్యారెంటీ. అది చూడండి, మీ వ్యూవర్స్ అందరూ నాకున్న సబ్స్క్రైబర్లు అందరూ నాకు చాలా ఇష్టం. నచ్చేదని సబ్స్క్రైబ్ చేస్తారు, నేను నచ్చకపోతే అది సబ్స్క్రైబ్ చేయడం, ఛానల్ రావడానికి క్లిక్ చేస్తారు. కానీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు నాకు విష్ చేయడం, బ్లెస్ చేయడం, మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమౌంట్ ఇవన్నీ కాదండి, సింగల్ ప్లే బటన్ వచ్చినా కానీ నాకు 1,36,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్లో ఒక పేరు 1,50,000 ఉన్నారు, ఇంకొక దాంట్లో ఆల్మోస్ట్ 1 lakh అవుతున్నారు. నాకు వీటన్నిటికన్నా డైలీ నాకు వచ్చే కాంప్లిమెంట్స్ తెలుసుకొని నేను ఆ రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ లోపల నుంచి చూడండి, వెతకండి, ఇలా ఏముందో చూడండి అని ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎంత ఏది దీంట్లో లేదండి, సక్సెస్ అనేది గ్యారెంటీ వస్తుంది. మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ. మ్యామ్ కూడా చాలా సై ఉండంట. నాకు మాట్లాడడం అనేది అసలు నేను చెప్పాలి రాదు. బాగా ఫ్రెండ్ అయితే తప్పితే నేను ఎక్కువ మాట్లాడాను, చాలా తక్కువ మాట్లాడతాను. ఇలాంటి ఆరోగ్యం మేడం డ్రైవర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా హ్యాపీ. బట్ ఆమె అట్లా లైవ్ గా వీడియోస్ చేయడం అవన్నీ అందరితో కూడా సాధ్యం కాదు. లైవ్ వీడియో కూడా చేశాను. సబ్స్క్రైబర్లు వాళ్ళు అడుగుతున్నారు, ఒకసారి కనపడండి, ఒకసారి ఎప్పుడు అందరూ కనపడేదాన్ని కాదు. నా ఛానల్లో నాకు కనపడుతుంటే ఎక్కువ ఇష్టం ఉండదు. నేను అప్పటివరకు హ్యాండ్స్లోనే కనపడేవాడిని. మీరు ఒకసారి కనపడండి అని అడుగుతుంటే సరే ఒకసారి లైవ్ పెడదామని పెట్టాను. సక్సెస్ అయ్యింది, చాలా హ్యాపీ. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నాకు వాళ్ళకి ఏదో కొత్త అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన థీమ్ ప్రకారం వాళ్ళ డిజైన్స్ అడుగుతుంటే ఫెస్టివల్ అవుతున్నట్టు ఆ ఫెస్టివల్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ అది మా మధ్య చాలా అఫెక్షన్ ఉంటుంది. నాకు నా సబ్స్క్రైబర్లకి అలాగే చాలా ఇష్టం. ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదలా. కానీ ఆ మేడం ది ఒక స్పెషాలిటీ ఏంటంటే షీ గోస్ అవుట్ ఆఫ్ హర్ కంఫర్ట్ జోన్. ఏదైనా కొత్తది ఉంటే మాత్రం ట్రై చేయాలి. అదే అదే మోటివేషన్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అంటే నాకున్న కాన్ఫిడెన్స్ కన్నా
అంటే నేను డల్ అవుతున్నప్పుడు ఏం కాదు వదిలేసి నేను మీ వరకు చేసుకున్నాను. ఇంకొకటి అండి, నాకు చాలా మనసులో ఈ మధ్య నా ఛానల్ని చూసి చాలా మంది సేమ్ అవే కాపీ కొడుతున్నారు. అలా ఒక 40 ఛానల్స్ దాకా నాకు తెలిసినంత వరకు అన్ని ఛానల్స్ అన్ని నన్ను కాపీ కొట్టి వేస్తున్నారు. నేను ఆ టైంలో అవి చూసి డల్గా అంటే నేను డే నైట్ అందరూ పడుకున్నాక నేను క్రియేట్ చేయాలి, ఎలా వేయాలి, ఆ డిజైన్స్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. అవన్నీ చేస్తుంటే ఈజీగా ఇప్పుడు వచ్చే ఛానల్స్ ఈజీ కదా అని చెప్పేసి అలా అవి వాళ్ళు ఫాలో అయిపోయి వాళ్ళు ఒక ఛానల్ క్రియేట్ చేసి అదే ఫాలో అవుతున్నారు. అవి చూసినప్పుడు చాలా డల్ అయిపోయి చాలా మూడంతా మారిపోతే మా హస్బెండ్ మాటలతో నీ వర్క్ నువ్వు చెయ్యి, ఇదే అండి సీక్రెట్. ఎవరిని పట్టించుకోవద్దండి, ఏమీ లేదు. జస్ట్ మీకు అనిపించింది, మీకు కావాల్సింది మీరు చేసుకుంటూ పోవడమే, మీ డ్యూటీ మీరు చేయడమే సక్సెస్. ఇంకేం లేదు. మా హస్బెండ్ అలా నాకు మోటివేట్ చేయడం వల్ల ఈ ప్లస్ నా సబ్స్క్రైబర్లు, నా వ్యూయర్స్ మంచి మాటలతో మంచి కాంప్లిమెంట్స్ చూసి ప్రతి ఒక్కరూ నాకు ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా ముందు చూడాలి, మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా మంచిగా సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను. మేడం కి మల్టీ టాలెంటెడ్, ఆమె డాన్సుల్లో చాలా బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు. మొన్న వాళ్ళ సన్ను చూసాను, మొత్తం ప్లే మొత్తం ఆయననే అనమాట, మెయిన్ క్యారెక్టర్. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడు ఆ అబ్బాయి. నాకు డాన్స్ ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి క్లాసికల్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా కుదురుతుందేమో. క్లాసికల్ లేక నేను వెస్ట్రన్ డాన్సే చేశాను, చాలా స్టేజ్ షోలు ఇచ్చాను. ఇలాగే ఫెస్టివల్స్ అంటే నాకు బాగా పేరు అనమాట. అప్పట్లో అసలు డాన్స్ అంటే డాన్స్ కూడా లేదు. అలాంటివి నేను ఫస్ట్ స్టేజ్ షో వచ్చి సెకండ్ క్లాస్ అండి. ఫస్ట్ స్టేజ్ సెకండ్ క్లాస్లో ఇచ్చాను. అప్పటి నుంచి నేను కంప్లీట్ ఇంటర్మీడియట్ వరకు మ్యాక్సిమం చాలా స్టేజ్ షోలు ఇచ్చాను. కానీ అదొక డ్రీమ్ లాగా మిగిలిపోయిన క్లాసికల్ డ్యాన్స్ అనేది. చూడాలి ఫ్యూచర్లో నేర్చుకుంటానని కొంచెం అనిపిస్తుంది. ఒక సాంగ్ అయినా నేర్చుకొని ప్లే చేయాలని. మేడంని చాలా మంది అదే నాట్ ఓన్లీ దట్ యు ఆర్ వెరీ గుడ్ అట్ ఫోటోగ్రాఫింగ్ ఆల్సో, ఫోటోగ్రఫీ టేకింగ్. మంచి ఆర్ట్ అంటే డిజైన్ వేసింటి వేసినట్టుగా కాకుండా కొత్త డిజైన్స్ క్రియేట్ చేయడం అంటే మాత్రం అది చాలా ప్యాషన్ అండి అసలు. అలాగే నాకు ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ ఇష్టం. అవన్నీ చేయలేకపోయినా దీంట్లో నేను డిజైన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. Okay, wish you all the best, ma'am. You have done great thing and we wish you more success. ఇట్లానే చాలా మందికి మోటివేషన్ ఇవ్వండి మీరు కూడా, మీ బికాజ్ యూ వెంట్ త్రూ బిగ్ స్ట్రగుల్ రైట్. ఆ స్ట్రగుల్ నుంచి మీరు మాకు కూడా చాలా స్ఫూర్తినిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా మంచిగా డెవలప్ అయ్యి ఇంకా చాలా పెద్దగా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. చాలా మంచి గ్రోత్ ఉండాలి, మంచి సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్కూల్. ఫ్యాషన్తో చేసిన వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్ అవ్వరండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.